అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ వారంలో? కర్కాటక రాశి వాళ్ళకి గ్రహస్థితులని కూడా పరిశీలన చేస్తే ఇక్కడ కర్కాటక రాశికి జన్మంలో బుధుడు ఉండటం, వ్యయస్థానం రవి శుక్రుడు యొక్క కలయిక, అలానే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, దశమంలో కుజుడు యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది, ఆందోళన తగ్గే అవకాశం ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగా పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది, ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కొంత గొడవలకు జరగకుండా ఆలోచనాశరణలో కొంత మార్పు చేసుకుని మానసికంగా ఆందోళన అనేది వీళ్ళకు ఉండదు. కానీ బట్ ఎవరేమైతారో నాకేముంది అనే ఆలోచనలో ఉంటారు. అలా ఉండటం వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా గురుబలం అనేది ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో కూడా డబ్బులు అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యాపారుల వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి లేదు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే వివాహ ప్రయత్నాలు కొంత మధ్య రకంగా ఉండే అవకాశం అంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అంటే 1-2 సంబంధాలు తప్పి 3వ సంబంధం అనేది ఏదో వాళ్ళకు కొంత ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా డబ్బు పరంగా ఉండే లావాదేవీల్లో కొన్ని ఇబ్బందికరమైన ఉంటాయి. కానీ వాళ్ళని నమ్మే స్థితిలో అనేది కొంతమంది ఉండే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వివరించి ముందుకెళ్తే వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. కర్కాటక రాశి వారికి వచ్చేసి వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. మరి ఈ వారం మొత్తంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్నా కానీ ఈ వారంలోని ఏ దేవుణ్ణి ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఈ వారంలో మెరుగైన ఫలితాలు వస్తాయంటే? విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విష్ణు నారాయణాయ వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యం మెరుగుపరచడానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేపరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే ఓం నమః శివాయ పంచాక్షరి చేయండి, మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.